వెల్కమ్ టు రాజంశ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. సమంత గారు బాగా ఎమోషనల్ అయ్యారు. ఎందుకయ్యారు అనేది కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. మయోసైటిస్ వంటి అనారోగ్య సమస్యల నుంచి కూడా కోలుకున్నటువంటి సమంత గారు ఇప్పుడు తన కెరియర్ పైన కూడా పూర్తిగా ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఆమె నటిస్తున్నటువంటి 'సిటాడెల్లు', 'అన్నీ బన్నీ' వెబ్ సిరీస్‌లు సక్సెస్ మూడ్‌లో కూడా ఉండగా, తన తదుపరి చిత్రం 'మా ఇంటి బంగారం' కోసం కూడా సిద్ధమవుతుంది. ఇదిలా ఉంటే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్ చేసినటువంటి ఒక వీడియో నెటిజన్‌లకు కూడా విశేషంగా ఆకట్టుకుందని కూడా చెప్పుకోవచ్చు. సమంత షేర్ చేసినటువంటి వీడియోలో తన వ్యక్తిగతమైనటువంటి ఎదుగుదల, కష్టాలను ఎదుర్కొనే తీరును ప్రతిబింబించేలా కూడా వ్యాఖ్యలు చేసింది. ప్రతి ప్రయాణం సవాలుతో మొదలైందని, కానీ సవాలును ఎదుర్కొన్నప్పుడు మనలో అసలైనటువంటి దమ్మనేది కూడా ఇక్కడ నిర్మించబడుతుందని, ధైర్యంగా ముందుకు సాగి గమ్యాన్ని ముద్దాడాలనుకునే ప్రతి కలను నా మద్దతు ఇచ్చింది అని కూడా రాసుకొచ్చింది. ఈ పోస్ట్ ద్వారా ఆమె ఇండియా క్రీడాకారులకు తమ ప్రోత్సాహం తెలియజేసింది. ఏ రంగంలోనైనా గెలవాలంటే శారీరక శక్తితో పాటుగా మానసిక స్థైర్యం కూడా చాలా అవసరం అనేసి కూడా ఆమె ఒక మంచి సందేశాన్ని కూడా ఇచ్చింది. అంటే సమంత మాటల్లో గాంభీర్యం చూసి అభిమానులు కూడా రియల్ లైఫ్ ఫైటర్ అంటూ కూడా కామెంట్లు పెట్టి ఆమెని కొంత పొగుడుతూ ముంచెత్తేస్తున్నారు. సమంత సొంత నిర్మాణ సంస్థ 'ట్రాలాలా మూవీస్' బ్యానర్ల పైన కూడా వస్తున్నటువంటి మొదటి చిత్రం 'మా ఇంటి బంగారం'. అంటే ఈ సినిమాలో ఆమె మునుపెన్నడూ చూడనటువంటి ఒక కొత్త తరహా పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాతో పాటు మరికొన్ని పాన్ ఇండియా ప్రాజెక్టులు కూడా చర్చల దశలో కూడా ఉన్నాయి. అలాగే శ్యామ్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే ఇటీవల రాజు నెడుమూరును కూడా రెండో పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. నిత్యం పలు ఈవెంట్లు, వెకేషన్‌లు అంటూ కూడా భర్తతో ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. కాబట్టి ఆమె తీసేటువంటి సినిమా, ఆమె ఇచ్చినటువంటి బూస్టింగ్ ప్రతి ఒక్కరికి కూడా అది ఆడ, మగ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి విషయం చెప్పుకొచ్చింది. ఆమె తీసేటువంటి సినిమా మంచి ఘన విజయం సాధించాలని కూడా కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సమంత గారు నటించినటువంటి సినిమాలో మీకు నచ్చినటువంటి సినిమా ఏదనేది కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. కాబట్టి మరిన్ని వీడియోల కోసం రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.